ఏంటి అలేఖ్య అలా వెళ్ళిపోతుంది? అలేఖ్య, అలేఖ్య ఆగు. ఏమైంది? డాక్టర్ గారు ఎందుకు రమ్మన్నారు? అలేఖ్య, ఏంటి మాధవ్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా వెళ్తుంది? భూమి, డాక్టర్ గారిని అడుగుదాం పదా. మీరు వార్డ్ నెంబర్ 4లో ఒకసారి చూసుకోండి. నేను ఇప్పుడే వస్తున్నాను, సరేనా? ఒక్క నిమిషం రండమ్మా, కూర్చోండి. డాక్టర్ గారు, ఇంతకు ముందు మా అలేఖ్యతో మీరేదో మాట్లాడాలని వచ్చింది. ఇప్పుడు చూస్తే తను కోపంగా వెళ్తుంది. ఏం జరిగింది? ఆయన మా అన్నయ్య కదా డాక్టర్ గారు. మా దగ్గర ఏమీ దాచాల్సిన అవసరం లేదు. ఏం జరిగిందో చెప్పండి. అలేఖ్య, ఏంటి ఒక్కదానివే వచ్చావు? రాఘవే ఎక్కడా? తనకిప్పుడు ఎలా ఉంది? డాక్టర్ ఈరోజు 4 గోడల మధ్య చెప్పింది నలుగురిలో చెప్పుంటే మన ఇంటి పరువు మొత్తం గంగలో కలిసిపోయేది. ఆయన చెప్పింది విన్నాక నాకు గిర్రున కళ్ళు తిరిగాయి. కోపం వచ్చింది. మీ అందరి మీద కాదమ్మా, నా మీద నాకే, నా బతుకు మీద నాకే. మళ్ళీ ఏమైందా లేఖ్య? అలా ఎందుకు మాట్లాడుతున్నావు? మహాలక్ష్మి అడిగిందేంటి, నువ్వు చెప్తుందేంటి? నేనిప్పుడు మీకు మీ అబ్బాయి గారు చేసిన ఘనకార్యం గురించి చెప్తే తలదించుకొని గంగలో కలిసిపోతారు కాబట్టి. అలేఖ్య, అసలేం జరిగిందో చెప్పు. నువ్వు చెప్పాల్సిందే చెప్పకుండా ఏదేదో మాట్లాడితే మాకెలా అర్థమవుతుంది చెప్పు. చెప్తాను వదినా, మీ అందరికీ బాగా అర్థమయ్యేలాగా పూసగుచ్చినట్టు చెప్తాను. నాకేమైనా సిగ్గా పాడా? మావయ్య, అత్తయ్య బాగా వినండి. మీ అబ్బాయి గారు చేసిన ఘనకార్యం గురించి బాగా చెప్తాను. గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లగలం కానీ నీళ్ళైతే బలవంతంగా తాగించలేం కదా. అదే నిజం చేశారు మీ అబ్బాయి గారు. ఆయన గారికి నాతో పాటు రావడం ఇష్టం ఉండదు. నన్ను ప్రేమగా ఎక్కడికైనా తీసుకువెళ్లడం కూడా ఇష్టం ఉండదు. మీరు, నేను అందరం కలిసి బలవంతంగా ఆయన్ని ఒప్పించి నాతో టూర్కొచ్చేలాగా ఒప్పించుకున్నాం కదా. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నాతో టూర్కి రావడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే కావాలని ఆయన చెయ్యిని ఆయన విరగొట్టుకున్నారంట. నేనంటే ఆయనకి ఎంత ద్వేషమో ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది మావయ్య. నువ్వు నోటికి ఏదొస్తే అది మాట్లాడకు. కావాలని ఎవరైనా చేతులు విరగొట్టుకుంటారా చెప్పు? విరగొట్టుకుంటారు. వేరే వాళ్ళెవరూ విరగొట్టుకోరేమో, కానీ మా ఆయన మాత్రం బాగా విరగొట్టుకుంటారు. అత్తయ్య, ఇది నేనన్న మాట కాదు. డాక్టర్ గారు చాలా క్లియర్గా, క్లారిటీగా ఎక్స్రే చూసి చెప్పిన మాట. మా ఆయన విషయంలో నేనేమైనా ఒక్క మాట తేడాగా మాట్లాడినా ఈ ఇంట్లో ఎవ్వరు నాకు సపోర్ట్ చేయరని నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు నేను ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది నిజం కాబట్టి. ఇది నా మాట కాదు, డాక్టర్ గారు చెప్పిన మాటే. నా మీద మీకంత డౌట్గా ఉంటే మళ్ళీ ఒకసారి డాక్టర్కి కాల్ చేసి మీరే కనుక్కోండి. ఆయనే వివరంగా బాగా చెప్తారు.
అలేఖ్య ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంది అంటే ఖచ్చితంగా నిజమే అయ్యి ఉంటుంది. ఎందుకు ఇలా చేశాడో? అసలైనా నాకు అర్థం కాని విషయం ఏంటంటే చేతులు విరగొట్టుకుని మరి ఇంట్లో ఉండాల్సినంత పనులు ఏమున్నాయానికి? ఈ ఇంట్లో ఉన్నాయో లేకపోతే వీధిలో ఉన్నాయో నాకేం అర్థం కావడం లేదు. అలేఖ్య, ఏంటదినా? కోపం వచ్చిందా? మరి మా ఆయన కావాలని చెయ్యి విరగొట్టుకున్నాడని డాక్టర్ గారు చెప్పినప్పుడు నాకెంత కోపం రావాలి? ఆయన నేనన్న దాంట్లో తప్పే ఉందోదినా. అసలు రావడం ఇష్టం లేకపోతే రాను అని చెప్పాలి. ఎదుటి వాళ్ళకి అవసరమైతే నచ్చ చెప్తారు. అయినా అసలు ఎండాకాలంలో చల్లగా ఉండే ప్రాంతానికే కదా మేము టూర్కి వెళ్ళాలనుకుంది. మరి అలాంటప్పుడు రావటానికి ఏంటానికి ఇబ్బంది? ఖచ్చితంగా ఆయనకి ఇంకేదో ముఖ్యమైన పనుంది. లేదంటే నాకంటే ముఖ్యమైన వాళ్ళు ఇంకెవరు ఉన్నారు? అత్తయ్య, ఈ విషయం గురించి మీరు బాగా ఆలోచించాలి. అసలు మీ అబ్బాయి ఎందుకు ఇలా చేశాడో మీరు ఖచ్చితంగా నిలదీయాలి. నిలదీస్తారా లేదా? మీరు నిలదీసినా నిలదీయకపోయినా నేను మాత్రం ఈ విషయం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అసలు ఎందుకు ఇక్కడే ఉండాలనుకున్నాడో నేను తెలుసుకుంటాను. అప్పుడు చెప్తాను ఆయన పని. ఛ! ఏంటన్నయ్య, ఏం చేస్తున్నావు నీకేనా అర్థం అవుతుందా? అసలు నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదన్నయ్య. నీ సంతోషం కోసం ఇదంతా చేస్తుంటే మా గురించి ఏమీ ఆలోచించవా నువ్వు? ఏంట్రా, చేతికి దెబ్బ తగిలింది, దానికి నన్నేం చేయమంటావు? అది తగలేదన్నయ్య, నువ్వే కావాలని తగిలించుకున్నావు.